ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. చిన్ని గారు అండ్ అలాగే చందు గారు అండ్ ఏవిఆర్ గారు. సో హౌ కంఫర్టబుల్ దే వేర్ అండ్ ఎలా అసలు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ని, లేకపోతే అసలు ఎలా జరిగింది? చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్, చాలా మంచి పర్సన్స్. అంటే ఎక్కడ మనకి ఈవెన్ దో ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిలిం టు ప్రొడ్యూస్, అండ్ అప్పుడు టెక్నికల్గా నేను కూడా 10 మూవీలు ఏం చేయలేదు, 2 మూవీ నాకు. బట్ చాలా గార్భం చేసి ఒక హీరోకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చి ఎలా చూసుకోవాలో అలా మంచిగా చూసుకున్నారు. అండ్ సినిమా కోసం ఎక్కడ వెనకాడలేదు. దే స్పెంట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ బియాండ్. సో వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఐ రియలీ హోప్ వాళ్ళు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోతో ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ని గారు చందు గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏడీగా అండ్ ఆల్ కదా. చిన్ని గారు బట్ ఆయన అప్పుడు పాత సినిమా అప్పుడు చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయి చాలా కోట్లు డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చారు. ఆ కోట్లతో ఇప్పుడు సినిమా తీశారు. అంతే. నెక్స్ట్ సినిమా పెద్ద హీరోతో చేయాలి, నన్నే మ్యూజిక్ పెట్టుకోవాలి. అయితే ప్రొడక్షన్ లో మీరు ఎక్కడ తగ్గలేదు అయితే సినిమా రిలీజ్ చేసే టైంకి. మేము 45 రోజుల్లో తీద్దామంటే వాళ్ళు క్వాలిటీ కావాలని కాంప్రమైజ్ అయ్యి 63 రోజులు తీశారు. ఓ అవునా? తగ్గలేదు వాళ్ళు. నేను షూట్ కి వచ్చినప్పుడు చూసినప్పుడు రెడ్డి మామ సెట్ కూడా అసలు ఫుల్ గ్రాండ్ గా ఉండే. మాస్టర్, అవును, గణేష్ మాస్టర్, పెద్ద మాస్టర్లు ఉన్నారు సాంగ్స్ కి. ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా బోల్డ్ అనే సినిమాలు తీయాలని, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుందాం. అవకాశం కోరుకోవడం తప్పు ఉందా సార్? తప్పా చెప్పండి మీరు. తప్పేం లేదు, చెప్పండి. లేదు కదా. సో వర్కింగ్ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకు అని చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ. ఈ యాంగిల్ ఆలోచించలేదు. థ్యాంక్ యూ చంద్ర. వెల్కమ్. వర్కింగ్ ఏంటండి అర్థం కాలేదు. ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ ఒకటేనా, ఇంకేమైనా చెప్తాను? ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు కదా. చెప్పాగా, అదే ఆఫ్ కోర్స్ కోరుకుంటాం. సినిమాలు తీయాలి, మాకు వర్క్ రావాలి. అసలు రఘురామ్ గారు అయితే ఏం మాట్లాడట్లేదు అసలు. సో వర్కింగ్ విత్ చంద్రహాస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే, do you still remember how did you meet him? And first day I met him for a look test. And we did a scene together and we took some pictures together, and the main thing was, are you tall enough for Chandrahas? So I think it worked out. okay, film is coming out on 6th Feb. మీది ఏంది రంది సాంగ్ ఉంది కదా. Your song is there no in the movie. Yedo Yedo. Can you sing that for us? You will run away. It's okay. No, I don't want to sing. Don't stop singing. If she runs away, you also run behind her. I really can't sing. I'm very bad. Hum at least. You hum. It's a girl song. You still hum. I'll give chorus. No, I can't sing. You sing it. మనం నెక్స్ట్ వెళ్దామా? ఇది అటుపోయి ఆ సాంగ్ గురించి ఆ సాంగ్ గురించి మనం ఇంతక మాట్లాడదాం అనుకున్నాం కదా. మీరు విన్నారా సాంగ్? మామూలుగా రంది అని అప్పటి నుంచి అంటున్నారు కదా. నేను ఎలా అడుగుతున్నాను డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ, నాకు రంది అనే వర్డ్ అంటే బేసిక్ గా మాది తాండూరు కాబట్టి, అంటే మా తెలంగాణ నాదైతే. సో ఈ రంది లేకపోతే గోస, ఈ చిన్న వర్డ్స్ అబ్బా మన నేటివిటీ మన వాళ్ళన్న ఫీల్ తీసుకొస్తుంది. సో ఆ రంది అనే వర్డ్ నాకు నిజంగా బాగా నచ్చింది. అందుకు వచ్చినప్పటి నుండి నా వర్డ్ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు యాక్చువల్గా మీరు తెలంగాణ అనగానే ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ వింటా ఉంటారు, అందులో వినబడుతుంది ఈ సాంగ్స్ అండి కదా. బట్ మన తెలంగాణలో ఇప్పుడు రంది అనే వర్డ్స్ అట్లాంటివి చాలా ఉంటాయి, దానిలో మంచి ఫీల్ ఉంటుంది. కానీ వాటితో ఒక మెలోడీ సాంగ్ ఇంతవరకు చేయలేదు ఎవరు. మీరు ఎక్కడ వినుండరు అసలు ఇప్పటివరకు. ఫోక్ సాంగ్స్ బాగా వినుంటాను, ఫోక్ వింటారు కానీ మెలోడీ మీకు ఒక రిథమ్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి, బట్ ఇంత ప్యూర్ మెలోడీ ప్రొఫెషనల్ సింగర్స్ ఎవరు ఇంతవరకు ఒక మెలోడీ సాంగ్ చేయలేదండి. కరెక్ట్, అంటే ఫిల్మ్ బేస్డ్ గా. సో బయట కూడా పెద్దగా వచ్చిండవు, మీకు రీచ్ కూడా అయ్యిండవు ఒకవేళ. సో ఒక సినిమాలో ఒక తెలంగాణ వర్డ్స్నే పెట్టేసి, అంటే తెలంగాణ సినిమా కాబట్టి తెలంగాణలోనే ఒక అమ్మాయి ఒక మెలోడీస్గా పాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో నుంచి వచ్చిన సాంగ్ అనమాట ఇది.